అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు ఇంకొక సూపర్ డూపర్ స్టేట్మెంట్ ఏంటంటే, వచ్చే 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి. 150 రోజుల పాలనలో భవిష్యత్తుపై విశ్వాసం. ఈ స్ఫూర్తిని కొనసాగించండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మరొక 10 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కొనసాగితే ఈ రాష్ట్రానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ రాష్ట్రానికి సువర్ణ అధ్యాయం మొదలవుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారండి. ఆ వివరాల్లోకి మనం ఆ వీడియో వివరాల్లోకి వెళ్దాం. నేను గతంలో కూడా చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి మాట్లాడితే, ఆయన దగ్గర నుండి చూస్తే, ఆయన విధి విధానాలు గమనిస్తే ఎవరన్నా ఆయనకి ఫ్యాన్ అయిపోతారండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను. రాజకీయాలు పక్కన పెడదాం, పదవులు పక్కన పెడదాం, అవన్నీ పక్కన పెడితే అసలు ఆయన వ్యక్తిత్వం చూస్తే, ఆయన అందరి గురించి ఆలోచించే విధానం చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ఆయనకి ఫ్యాన్ అవుతాం. మొన్నటి వరకు జనసేన పార్టీలోని కొంతమంది సోదరులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన విశ్వసనీయతను శంకించేవారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో ఇదైపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి మీరు బానిస, ఏదో రకరకాల మాటలు ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడం అప్రస్తుతం. అలా మాట్లాడుతున్నా సరే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి, గతంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాటల్లో ఎంతో కొంత ఎవరన్నా ఇదవుతాం కదా, కానీ ఈరోజు ఆయన డైరెక్ట్గా స్ట్రైట్గా ఫిక్స్ అయిపోయి మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి అని నొక్కి ఒక్కాడించి అసెంబ్లీలో చెప్పారంటే ఆయన ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పనితీరుని ఆయన గమనించి ఉండాలి. ఒకసారి ఆలోచించండి. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడు. జనసేన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మరో 10 ఏళ్ళు మీరే కొనసాగండి అన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఆయన అలా అనాలన్నా కూడా చాలా గొప్ప మనసు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మీరు ఒక పార్టీ అధ్యక్షులు అయ్యి ఉండి ఏమాత్రం ఈగోగులకు పోకుండా, ఏమాత్రం ప్రెస్టేజ్లకు పోకుండా పెద్ద ఆయన ఉంటే, మనందరికీ ఇంట్లో పెద్ద ఆయన లాంటోడు, ఈ రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కైన చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగితే బాగుంటుందని మిమ్మల్ని మీరు తగ్గించుకుని చంద్రబాబు నాయుడు గారి గురించి వాస్తవాలు బయట తీసుకొచ్చారు చూడండి. హెడ్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మేము కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగ అపార్థం చేసుకున్న వాళ్ళమే. కానీ ఆయన దగ్గర నుంచి చూసి ఆయన నిర్ణయాలు, ఆయన అందరి కోసం మాట్లాడే విధానాలు చూసాక మేము ఆయనకి ఫ్యాన్ అయిపోయాం. రానున్న 30 సంవత్సరాలు దేవుడు ఆయుషిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం పనిచేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నామండి. స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందామండి. ఈరోజు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఓకే, చాలామంది అంటారా పవన్ కళ్యాణ్ నువ్వు గతంలో నువ్వు ఓడిస్తానన్నావు, లేకపోతే నువ్వు విమర్శించావు, నువ్వు ఇంకో రాజకీయంలో ఏమైనా జరుగుతాయండి సందర్భాలను బట్టి. ఆయన మాకు మంచి చేసాడు అన్నప్పుడు మేము మంచి అంటాం, ఆయన మాకు మంచి చేయలేదు లేకపోతే ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు అన్నప్పుడు మేము వ్యతిరేకిస్తాం. ఇది నేను ఒక్కడే కాదు, ప్రజలందరూ చేసే పని ఇది. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుతూ ఉంటుంది. ఆ మారడం అంటే దాని అర్థం ఏంటండి? ప్రజలు పార్టీ మారుతున్నారని అర్థం. 2019లో 50% ఓట్లు వచ్చాయి జగన్ రెడ్డికి. 2024 వచ్చేటప్పటికి 16% ఓట్లతో కూటమి నెగ్గింది. 16% ఓట్ల తేడాతో. 2019లో ఇతను నెగ్గింది 4% ఓట్ల తేడా అనుకుంటా, మార్జిన్ జస్ట్ 4%. కానీ 2024 వచ్చేటప్పటికి దాదాపు 16%కి వచ్చేసిందంటే ఎంతమంది జనం జగన్ నుంచి తెలుగుదేశం కూటమి వైపు షిఫ్ట్ అయిపోయారు ఒకసారి ఆలోచించండి. పరిస్థితులను బట్టి ప్రజలే పార్టీలు మారుతూ ఉంటారు, అందుకే గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆయన మంచిగా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు మంచి చెప్పడానికి ఏ రోజు నేను వెనకాలే. నన్ను ఎంతమంది విమర్శించనివ్వండి, ఎంతమంది ఏ మాటలు మాట్లాడినా కానీ మంచి చేసిన మనం ఎంకరేజ్ చేస్తే అది కొనసాగుతుంది. ఆయన చూసి ఇంకో 10 మంది అలాంటి మంచి చేయడానికి ముందుకు వస్తారనే నమ్ముతాను నేను. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకు మాత్రం నేను అలాగే ఫిదా అయిపోయానండి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదైనా పథకాన్ని క్యాండిడేట్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యార్థుల మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది హేళన చేసేవారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నావు, చంద్రబాబు నాయుడు గారిని నిన్ను ముంచేస్తారు, నీకు అవకాశాలు ఎవరు, లేకపోతే నిన్ను వాడుకుని వదిలేస్తారు, రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని వేధించిన, ఆయన అవమానకరంగా మాట్లాడినా ఆయన ఎక్కడా వెనుదిరిగి చూడకుండా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ నిలబడ్డ తర్వాత ఈ రోజున ఇంత మెజారిటీతో నెగ్గిన తర్వాత ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం అంటే దాదాపు 134 సీట్లతో తెలుగుదేశం పార్టీ స్థాపించింది. తెలుగుదేశం పార్టీకి మరో పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం లేదు. అలాంటప్పుడు ఎస్ మేము నెగ్గాల్సింది నెగ్గేసాం, మేము కూటమిలో పొత్తు పెట్టుకున్నాం, మేము నెగ్గేసాం, ఇక మాకు నచ్చినట్టు వెళ్ళిపోతామని వెళ్ళిపోవచ్చు ఆయన. అలాగే కేంద్రంలో కూడా ఆయన బీజేపీతో పొత్తులో పెట్టుకున్నాడు, ఓకే. కానీ బీజేపీకి ఇప్పుడు ఆయన చాలా క్రూషియల్ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్. ఇలాంటి టైంలో బీజేపీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తానన్నారు అనుకో, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చేసినా కూడా ఆశ్చర్యపోకర్లే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట అంటే మాటే, నేను బీజేపీతో పొత్తు అనుకున్నాను, నేను బీజేపీతోనే ఉంటాను. రెండోది, ఎంతమంది విమర్శించినా పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు, ఆయన నాతో ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం ఆయనకి ఇవ్వాల్సిందే. అలాగే
ఇప్పుడు ఆయన డొక్కా సీతమ్మ గారి పేరు కొన్ని అన్నా క్యాంటీన్లకు పెట్టమన్నారు, కొన్ని అన్నా క్యాంటీన్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారటండి, మిడ్ డే మీల్స్ అంటే ప్రతి స్కూల్లో దాదాపు కొన్ని లక్షల స్కూల్స్ ఉంటాయి, వేల స్కూల్స్, లక్షల స్కూల్స్. ఆ ప్రతి స్కూల్లోనూ మధ్యాహ్న భోజన పథకం రన్ అవుతుంది. ఆ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొన్ని అన్నా క్యాంటీన్లు అడిగితే ఇంత పెద్ద పథకానికి పవన్ కళ్యాణ్ గారు అడిగిన డిమాండ్ ఎందుకు పెట్టాలి ఆయన? అరే ఇలా పెడితే పవన్ కళ్యాణ్ అడిగింది నేను చేస్తానంటారు, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగిపోద్దేమో, ఆయన ఇమేజ్ పెరిగిపోద్దేమో అని ఆలోచించాలి కదా. ఆలోచించారు ఆయన? ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వటంలో నాకు తెలిసి భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. నేను కూడా చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను. దానికి ఈయన ఎంత తగ్గిపోతుందో చూడండి. ఓకే నేను అడిగాను, మరి నేను సపోర్ట్ ఇచ్చాను కాబట్టి ఆయన పెట్టారు, సర్లే ఇప్పుడు ఏమైందిలే, మళ్ళీ ఇప్పుడు ఆయన పొగిడితే మళ్ళీ ఆయన పెద్ద లీడర్ అయిపోతారేమో, నాకంటే పెద్ద లీడర్ నేను ఒప్పేసుకున్నట్టు ఉంటుందేమో అని ఈయన ఏమైనా ఆలోచించాడే? ఈయన కూడా అంతే తగ్గింపుతో 2 చేతులు జోడించి నేను ఇది అడిగితే ఆయన అది ఇచ్చారు. అంటే ఆ కోఆర్డినేషన్ అనేది అలాగే ఉండాలి. మళ్ళీ అందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు, అది కామనే అది. కానీ మంచి జరిగినప్పుడు, మంచి మాట్లాడినప్పుడు ఎవరినైనా సరే మంచి అని చెప్పాల్సిందే. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరద వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అనేది మనకి విజయవాడ బుడమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శమైన అధ్యక్షుడు. మేము వెళ్ళి కాళ్ళు నుంచి చొక్కా మనిషి ఆయన దిగి వరదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు. జగన్ రెడ్డి గారు దయచేసి నేర్చుకోండి, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు అల్లారు ముద్దుగా పెంచుంటారు మిమ్మల్ని. బయట ఉన్న ప్రతి ఒక్కరిని చీప్గా చూడడం, లేకపోతే చులకనగా మాట్లాడడం, డామినేషన్ చూపించడం చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడన్నా ప్రజా జీవితంలోకి వచ్చారు కదా, ఓ పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకన్నా క్రేజ్ ఉన్న నాయకుడే. అలాంటి ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాంటి క్వాలిటీస్ చెప్తున్నాడు ఒకసారి వినండి. మీరు అలాంటి చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ఏం మాట్లాడారు నిన్న? ఏం మాట్లాడారండి? కనీసం మాట్లాడేటప్పుడు కాస్తంత ఇంగితం ఉండదా? ఆ రోజున ఆయన వెళ్ళక్కర్లే ఎక్కడికి, విజయవాడ వరదలు జరిగినప్పుడు ఆ రోజే చెప్పాం మేము. అక్కడ ఆయన నిలబడ్డాడంటే దాని అర్థం ఏంటంటే ఆ వరదల్లో చిక్కుకున్న అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి మేము చచ్చిపోతామేమో, లేకపోతే మేము కొట్టుకుపోతామేమో, నా పిల్లలు ఏమైనా అయిపోతున్నారేమో అనే ఆందోళన లేకుండా వాళ్ళు ఎలా బయటకు వచ్చి చూస్తే అక్కడ బోట్లో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటే నా పిల్లలకి ఏం కాదు, నా ఆస్తికి ఏం కాదు, నా అమ్మ నాన్నకి ఏం కాదనే ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించాడు ఆయన. అలా పనిచేసే నాయకుడు ఎవరండి ఈ వయసులో? అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటలకు మొదలుపెట్టాడు ఆయన ఆ వరదల్లో. 9 రోజులు అక్కడే ఉన్నాడు ఆయన. మళ్ళీ ఆ క్వాలిటీని, ఆ రోజున సంఘటనని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో గుర్తు చేయడం అనేది నాకైతే అత్యద్భుతంగా అనిపించిందండి. ఎవరిని పొగడాల్సిన పని లేదు, కానీ మంచిని మంచి అని చెప్పకపోతే వీళ్ళు మళ్ళీ ఈ ఫేక్ గాళ్ళు వస్తారు, ఫేక్ మార్పింగ్లు చేస్తారు. ప్రజలు మళ్ళీ ఆ మోసంలో పడిపోతారండి. కాబట్టి నిజానికి కూడా ప్రచారం ఉండాలి, లేకపోతే అది కూడా అబద్ధంగా మారిపోద్దట. అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ లో 3 IPS ఆఫీసర్స్ ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వారు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలన్నది ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్ ఒక్క ఆడపిల్ల కోసం 3 IPS ఆఫీసర్లని, ఐజీలని, DIG ర్యాంక్ అధికారులని, ఒక్క ఆడపిల్ల కోసం. ఆడపిల్ల కూడా మన రాష్ట్రం ఆడపిల్ల కాదు, మహారాష్ట్ర ఆడపిల్ల, జత్వాని, ఇది సంథింగ్ జత్వాని పేరు, అమ్మాయి పేరు. అమ్మాయిని వీళ్ళు దారుణంగా హింసించి మన ఆంధ్రప్రదేశ్ తెలుగోళ్ళ పరువు తీసేశారు వీళ్ళు. ఇలాంటి పోలీస్ అధికారులు ఉండకూడదని 3 IPS ఆఫీసర్లని, IG ర్యాంక్ అధికారులని లేపి అవతలు పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు. అది మామూలు విషయం కాదండి. మనం చూడడానికి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మర్డర్ చేసి వచ్చానన్న వెళ్తే అనంతబాబు అంటాడు, ధర తమ్ముడు పక్కన కూర్చోరా అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టుకునే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చిన్నాన్ని చంపేశాను అన్నయ్య అని చెప్తే అవినాష్ రెడ్డిని కూడా రారా బాబు తమ్ముడు, నువ్వు నాకు ఒక కన్నురా, ఒక కంటిని ఎలా కాపాడుకుంటారో నిన్ను నేను అలా కాపాడుకుంటాను రా అని కాపాడుకొచ్చాడు. అంబటి రాంబాబు ఆడపిల్లలతో అసహ్యంగా మాట్లాడాడంటే, రారా అంబటి రాంబాబు అన్న నీకు మినిస్టర్ ఇస్తాను, ఇంకా చెలరైపో నువ్వు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకో అని చెప్పి మినిస్టర్ ఇచ్చాడు. బట్టలు ఇప్పుకొని పబ్లిక్గా తిరిగిన గోరెంట్ల మాధవ్ని నువ్వు ఎంపీగా కొనసాగు, నేను కాపాడుతాను నేనని ఆ వీడియో అది ఒరిజినల్ కాదు, మార్ఫింగ్ అది అని చెప్పి క్రియేట్ చేశారు. అలాంటి వాళ్ళకి నేరం చేస్తే పోలీసులు కాదు, IPS ఆఫీసర్లు కాదు, ఐజీలు కాదు, ఎవరినన్నా సరే ఇలాగే కఠినంగా శిక్షిస్తానని డైరెక్ట్గానే హెచ్చరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందండి. మనసు పెట్టి ఆలోచించండి ఎవరైనా సరే.
సంబంధించి ఇంకొకటి గాంజా. గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి డ్రోన్స్ వారి గంజాయి వారినట్టు ఈ మధ్య కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాను. అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదులతో దాన్ని ముందుకి దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, మా వీళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పీలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇలా ఎవడన్నా తప్పుడు పోస్టులు పెడితే పీడీ యాక్ట్ వేస్తామని ఒక ప్రకటన చేయటం అంటే ఎలాంటిదంటే అండి, నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ నా కూతురు బర్త్డే అనుకోండి, చిన్నపిల్లలు వాళ్ళ ఫోటో పెట్టడానికి కూడా భయపడి ఉండి నేను చెప్తుంటే బాధేస్తుంది మనసుకి. ఒకవేళ నా కూతురు ఫోటో హ్యాపీ బర్త్డే తల్లి అని కానీ ఫేస్బుక్లో పెడితే ఆ ఫోటోని తీసి దాన్ని మార్ఫింగ్ చేసి దాని మీద అసభ్యకరమైన కామెంట్లు చేసేవారు. నా ఫ్యామిలీ ఫోటో ఏదైనా నాకండి జరుగుతా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలకు, సాధారణమైన కార్యకర్తలకి అంత దారుణంగా. ఇప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగితే స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారంటారు. అర్ధరాత్రి కాదండి, అది ఆడపిల్ల ఒంటరిగా కూడా కాదు, ఇక్కడ పబ్లిక్గా తండ్రి కానీ భర్త కానీ లేదా అన్న కానీ వాళ్ళు కూడా పోస్ట్ పెడితే వాళ్ళ పక్కన ఉండగా కూడా రక్షణ లేకుండా చేస్తాడు జగన్ రెడ్డి. ఆడపిల్లకి రక్షణ లేకుండా వాళ్ళు ఎంత దారుణంగా అవమానపరిచేవాళ్ళు అంటే నిజంగా ఇలాంటి కఠినమైన చట్టం ఉక్కుపాదం మోబ్బట్టి వేళ ఆ పురుగులన్నీ మెదలకుండా కూర్చున్నా కానండి, లేకపోతే ఇప్పుడు కూడా అలా చెలరైపోతూనే ఉంటారు. ఇప్పుడు కూడా పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద ఎంటైర్ గవర్నెన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి మరొక పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు 5 సంవత్సరాలు కాదు మరొక 10 సంవత్సరాలు మీరే సీఎంగా కొనసాగాలి అనే స్టేట్మెంట్ పబ్లిక్గా అసెంబ్లీలో ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన మంచితనం కానీ ఆయన నేర్పరితనం కానీ ఆయన అనుభవం కానీ ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చూసుంటారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఒక పార్టీ అధ్యక్షులే అంతలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది ఇప్పటికీ నా ప్రశ్న. మీరు గతంలో అధికార మతంతో మాట్లాడారు ఓకే, కానీ ఇప్పుడు ఏమైందండి? మీరు ఆ మతంతో ఆ బూతులతో ఆ దరిద్రమైన భాషతోనే కదా మట్టి కొట్టుకుపోయారు. మీకు ఇంకా ఎందుకు బుద్ధి రావట్లేదు? ఈరోజు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసి నేర్చుకోండి. పెద్దలకు ఎలా వాల్యూ ఇవ్వాలి, పనిచేసే వాళ్ళకి, రాష్ట్రం కోసం పాటుపడే వ్యక్తులకి ఎలా వాల్యూ ఇవ్వాలని తెలుసుకోండి జగన్ గారు. ఇప్పుడుకన్నా తెలుసుకోండి. ఇంకా మీకు వయసు అయిపోలేదు, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా కొంతకాలం మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు కదా. ఆ కొనసాగాలనుకున్నప్పుడు మీ విధానాలు మార్చుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీరు మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుకున్నారో అప్పుడే నా మనసులో నేను కూడా కోరుకున్నానండి. ఈ 10 సంవత్సరాలు కూడా మీరు ఆ రాముడికి లక్ష్మణుడిలా ఉండాలని, ఆయన సీఎంగా ఉంటే మీరు డిప్యూటీ సీఎంగా కొనసాగాలని హృదయపూర్వకంగా నేను కూడా కోరుకుంటున్నాను సార్.